హాయ్ హలో గైస్ నమస్తే నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 19 యొక్క అప్డేట్స్ చూద్దాం. తనూజ గారు రాము రాథోడ్‌కి ఎవరెవరికి టీ కాఫీ కావాలో ఒకసారి అడుగు అని చెప్పి ఒక కమాండ్ లాగా ఇచ్చారు. బట్ ఏంటంటే రాము రాథోడ్ కొంతమందిని అడిగాడు, మిగతా కొంతమందిని అడగలేదు. ఎందుకంటే రాము రాథోడ్ యొక్క డ్యూటీ అది కాదు. సో అలాంటప్పుడు తను అందరి దగ్గరికి వెళ్ళి అడగలేడు. కొంతమందిని ఫార్మల్గా అడిగాడు, కొంతమందిని వదిలేశాడు. ఆ తర్వాత ఆ టీ దగ్గర కాఫీ దగ్గర ప్రాబ్లం వచ్చింది. తనుజ రాము రాథోడ్‌కి పిలిచి, ఏంటి నీకు ఏం చెప్పాను, నువ్వేం చేసావు, అందరినీ అడగాలి కదా, ఎందుకు అందరినీ అడగలేదని చెప్పి వాయిస్ రైజ్ చేసింది. అందరి ముందు వాయిస్ రైజ్ చేసేసరికి రాము రాథోడ్ చాలా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత రాము రాథోడ్ రియలైజ్ అయ్యాడు, అది నా టాస్క్ కాదు కదా, అది నేను అక్కడ డ్యూటీ కాదు కదా, తను నన్ను ఎలా అడుగుతుంది అని చెప్పి తను మనసులో బాధపడ్డాడు. ఈ విషయాన్ని ఎప్పుడైతే ఇమాన్యుయల్ హైలైట్ చేశాడో, తను ఆ అబ్బాయి టాస్క్ కాదు కదా, ఎందుకు ఆ అబ్బాయిని అలాగా అందరి ముందు అరవడం అని ఫ్రెండ్స్ దగ్గర డిస్కస్ చేయడం స్టార్ట్ చేశాడో, రాము రాథోడ్ రియలైజ్ అయ్యి, అది నా టాస్క్ కాదు కదా, ఎందుకు నాకు చెప్పారు, చెప్పిన తర్వాత నేను అందరిని అడగకపోతే మీరు నన్ను ఎందుకు అందరి ముందు అలా అరవడం, మీ డ్యూటీ మీరు చేసుకోవాలి కదా, మీరు వెళ్ళి అడగాలి. సో ఆవిడ నాకు చెప్పింది, నేను అందరి దగ్గర ఇప్పుడు ఆవిడ తప్పు చేసినట్టు అయిపోయింది అక్కడ అని చెప్పి బాధపడ్డాడు. బట్ ఏదైనా ఒకటి ఇక్కడ రాము రాథోడ్ మిస్టేక్ ఏంటంటే, ఒక వ్యక్తి మనకు ఒక విషయం చెప్తున్నప్పుడు మనకు నచ్చితే చేస్తాం, లేకపోతే లేదనేది చాలా క్లియర్గా చెప్పేయాలి. ఒకవేళ చేస్తే గనక అందరినీ అడగాలి. అడగటం వలన ప్రాబ్లం అనేది అక్కడ కూడా మన 100% ఇస్తే ప్రాబ్లం జరగడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. రాము రాథోడ్ ఈ మధ్య గేమ్ అసలు ఆడట్లేదు, గివప్ చేసే ఒక ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. బట్ మారుతాడా లేదా అన్నది ఆడియన్గా తెలియట్లేదు. తన మైండ్లో ఏముంది, తన మనసులో ఏముంది అన్నది అయితే తెలియట్లేదు. తనుజ గారు ఆ విషయంలో కొంచెం హర్ట్ అయ్యి వాయిస్ రైజ్ చేశారు. దానివల్ల తనుజ గారు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఆవిడ వాయిస్ రైజ్ చేయాల్సి వచ్చింది, లేకపోతే ఆవిడ వాయిస్ రైజ్ చేయరు. ఎందుకంటే హౌస్లో ఉన్న ప్రతి క్షణము కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తనుజ గారు రియలైజ్ అయ్యారు. లేకపోతే లేనిపోని ప్రాబ్లమ్స్ అనేవి, లేనిపోయిన పాయింట్స్ తీసుకొచ్చి నామినేషన్స్లో మనల్ని ఎలిమినేట్ చేయడానికి చాలామంది ట్రై చేస్తుంటారని చెప్పి కాన్సన్ట్రేషన్తో గేమ్ ఆడుతున్నారని తెలుస్తుంది. ఇమాన్యుయల్ కన్సర్న్ చూపించాడు రాము రాథోడ్ వైపు, మంచిదే అది. ఎందుకంటే తనుజ గారికి ఇమాన్యుయల్కి ఒక ఫ్రెండ్షిప్ అనేది ఉంది. తనుజ గారు ప్రతిసారి మీ అలకలు ఎక్కువైపోతున్నాయి, మీ ఏడుపులు ఎక్కువైపోతున్నాయి హౌస్లో, మీరు ఏంటో, ఆవిడ ఆట ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు, ఆవిడ క్యారెక్టర్ ఏంటన్నది ఎవరికి అర్థం కావట్లేదు. సో ఆవిడ లాంటి వ్యక్తి పక్కన ఉండాలంటే ఆవిడని ఎప్పుడు బుజ్జగిస్తూ ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎమోషనల్ డ్యామేజ్ అనేది చేసుకోకూడదు కదా. ప్రతిసారి ఎవరో ఒకరు మన పక్కన ఉండరు మనకి బుజ్జగించడానికి. ఇంకోటి ఏంటంటే, ఆవిడ ఎవరిని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఆవిడ మట్టుకు ఆవిడ వెళ్ళి ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది. సో అది ఆవిడ నేచరు, ఎవరో రారని కూడా ఆవిడకి తెలుసు. ఈ విషయంలో మాత్రం ఇమాన్యుయల్ని మనం అప్రిషియేట్ చేయాలి. తనుజ గారు ఇమాన్యుయల్ పైన ఎంత అలిగినా సరే, మళ్ళీ ఇమాన్యుయలే తనుజ గారి దగ్గరికి వెళ్ళి తన క్యారెక్టర్ని తగ్గించుకొని సారీ చెప్పి, నేను నిన్ను పట్టించుకోకపోవడం కాదు, ఒక 5-10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఉంటానేమో, కానీ రోజులో ఖచ్చితంగా ఎక్కువ టైం నీతోనే స్పెండ్ చేస్తాను, ఎందుకంటే మన ఇద్దరి మధ్య అలాంటి ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అయిందని చెప్పి తను చెప్పడానికి స్టార్ట్ చేశాడు. తర్వాత ఇద్దరు కలిసిపోయారు అనుకోండి. బట్ ఏదైనా తనుజ గారు మాత్రం అలాగా డిపెండెన్సీ అయితే కాదని నాకు అనిపిస్తుంది. ఆవిడకి ఎమోషనల్ డ్యామేజ్ చేసుకుంటున్నారు. బట్ ఒంటరిగా వెళ్ళి ఆవిడ రియలైజ్ అయ్యి బయటకు వస్తున్నారు. ప్రతి మనిషికి అదే కావాలి. ఆవిడేంటంటే ఎలోన్ పర్సన్. ఆవిడ ప్రాబ్లమ్స్, ఆవిడ ఎమోషన్స్ ఆవిడతోనే ఆవిడ హ్యాండిల్ చేసుకొని ఆవిడ మట్టుకు ఆవిడే డ్యామేజ్లోంచి బయటకు వచ్చే రకం ఆవిడ. వీళ్ళు అనవసరంగా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడని ఏదో మనం కాపాడేస్తున్నాం, ఆవిడని ఏదో మనం మోటివేట్ చేసేస్తున్నాం అని చెప్పి ఫీల్ అవుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు. యాజ్ యూజువల్గా అందరూ నార్మల్గానే ఆడారు, పెద్ద గేమ్ అయితే ఎఫెక్టివ్ గేమ్ అనిపించలేదు. కాకపోతే ఏంటంటే అగ్ని పరీక్షలోకి కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ టైం వచ్చేసింది. కొంతమందిని అయితే బిగ్ బాస్ తీసుకొచ్చాడు లోపలికి, ఒక నలుగురిని తీసుకొచ్చాడు. ఆ నలుగురు ఎవరన్నది చూద్దాం. నాగా, దివ్య, అనుష, సాకేత్, ఈ నలుగురిని అయితే బిగ్ బాస్ తీసుకురావడం జరిగింది బిగ్ బాస్ హౌస్లోకి. ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పాడు. ఆల్రెడీ ఇంట్రడక్షన్ జరిగిపోయింది అగ్ని పరీక్షలో. మరి ఏంటంటే ఈ నలుగురిని ఏమన్నా ఇంకా కొత్తగా ఏమన్నా మీరు మీ ఎలిజిబిలిటీ ఏంటి అన్నది చెప్పుకోండి అని చెప్పి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇంట్రడక్షన్
చేసుకున్నారు. ఆ తర్వాత ఓటింగ్ సిస్టమ్ అనేది పెట్టాడు బిగ్ బాస్ హౌస్లో మెంబర్స్కి. ఓటింగ్ సిస్టమ్ పెడితే అందులో చాలామంది ఏంటంటే వాళ్ళకి వాళ్ళే డిస్కస్ చేసుకుని ఈ పర్సన్ వస్తే బాగుంటుంది, ఈ పర్సన్ వస్తే బాగుంటుంది అని చెప్పి వీకర్ పర్సన్స్ కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది అయితే చేయడు కదా. ఎప్పుడు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయదే చేస్తాడు బిగ్ బాస్. తనూజ గారిని లోపల తీసుకొచ్చాడు. లీస్ట్ ఓటింగ్ తనూజ గారు. తనూజ గారు రావటమే అసలు అటాకింగ్ మోడ్లో ఆవిడ ఉన్నారు. అందరినీ కాన్ఫ్లిక్ట్ చేసే మోడ్లో ఆవిడ ఉన్నారు. అందరినీ కన్ఫ్యూజ్ చేసే మోడ్లో ఉన్నారు. రావటమే హౌస్లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. అది స్క్వేర్ అవుతుందేమని అన్నారు. అప్పుడు ఒక్కొక్కరి మనసుల్లో చూడాలి వాళ్ళ ఫీలింగ్స్. సుమన్ శెట్టి గారు, భరణి గారు, సంజన గారు, ప్రియా గారు, శ్రీజ గారు ఈ నిన్న డేలో ఎటువంటి ఆటని ప్రదర్శించలేదు. బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్లో కూడా ఏం అనిపించలేదు. కంటెంట్ అయితే కొత్తగా ఏమి క్రియేట్ చేయలేదు. ప్రోమో మనకి ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులో ఉన్న కంటెంటే లైవ్ అప్డేట్స్లో కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా బాగా కంటెంట్ క్రియేట్ చేయాలి వీళ్ళు. వెళ్ళింది జస్ట్ రిలాక్స్ అవ్వడానికి కాదు, కంటెంట్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. ఇమాన్యుయల్ ఒక్కడే కొద్దిగా ఏంటంటే స్కిట్స్ అవి ఇవి చేసి కామెడీ స్కిట్ చేసి ఒక ఎంటర్టైనింగ్ వేలో తీసుకెళ్తున్నాడు ఇమాన్యుయల్ ఒక్కడే. సో ఇది గాయస్ ఈరోజు అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.